హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో చాలా డేస్ తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వస్తుంది. సో ఈరోజు ద వీడియో ఈస్ అబౌట్ పీజీ ఫుడ్ రివ్యూ అనమాట. సో మార్నింగ్ టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ దాకా మా పీజీలో ఏమైతే ఫుడ్ పెడతారో ఈరోజు మీకు చూపిస్తాను ఫస్ట్గా. సో నేను వెళ్ళి ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. చూద్దాం, నాకు టిఫిన్ ఏం పెట్టారో ఇంకా తెలీదు. సో గైస్, ఉత్తప్పం విత్ చట్నీ. కేక టెక్స్చర్ మన చెఫ్ బాబాయ్ అద్దెపోయేలా చేశాడు. బాగుండాలి 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 బాగుండాలి. క్యా గురు. సో ఇప్పుడు సౌండ్ చేసిన వాడు నేను కాదు. సూపర్ 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 సూపర్. ఎరా బాగుంది. కొనేసుకుంటే ఇంకా బాగుంటుంది. క్యాక్ ఉంది. ఇప్పుడే సో పొడితో ట్రై చేద్దాం. పొడి ఎందుకు, పొడి రెండు కలుపుకోవాలి. చట్నీ పొడి రెండు. నీ ఇష్టం. పొడి అండ్ చట్నీ ట్రై చేద్దాం. అబ్బబ్బా, ఈ పొడి ఇంకా బాగుంది. టిఫిన్ రేటింగ్ 10/10. బయట హోటల్లో కూడా ఇంత బాగా చేయలేము. ఇది టిఫిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసాడు. సో మన డే స్టార్టింగే మంచి టిఫిన్తో స్టార్ట్ అయింది. సో టిఫిన్ అయితే 10/10 మార్క్స్. సో లంచ్ ఆర్డర్ చూద్దాం. ఇలా సరిపో, కిందికి వెళ్ళి కూడా తెచ్చుకోవాలి. సో మీట్ యూ అట్ లంచ్. ఓకే, ఎంత రికార్డ్ అయింది అసలు ఫస్ట్. సో గైస్, ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈరోజు జస్ట్ పప్పు పెట్టారు. పప్పు అండ్ అన్నం, నథింగ్ స్పెషల్ అనమాట. సో అలాగనే ఒట్టిగా తినలేం కాబట్టి బయటికి వెళ్ళి ఒక ఇద్దరు ఆమ్లెట్ తెచ్చుకున్నాం. సో పప్పు కాబట్టి పప్పులోకి నెయ్యి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కాబట్టి, సో నెయ్యి మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్లో ఉంది. సో నెయ్యి, పప్పు విత్ ఆమ్లెట్ అండ్ కొంచెం చిప్స్. టేస్ట్ చూద్దాం. మనం నార్మల్గా ఉన్న దాన్ని కొంచెం హై రేంజ్ తీసుకెళ్ళాలంటే ఇలాంటి సైడ్ డిషెస్ అన్నీ ఉండాలి. అలా కొంచెం నెయ్యి వేసుకొని పప్పుతో తింటే, పప్పు టేస్ట్ బాగుంటే చాలు, ఇంకా మిగతా అంతా ఆటోమేటిక్గా ఫాలో అయిపోద్ది. పప్పు చూడడానికి బాగానే ఉంది కానీ కొంచెం ఎందుకో సాలిడ్గా లేదు. ఆమ్లెట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చూస్తే అర్థమైపోతుంది. నెయ్యి, అన్నం, పప్పు విత్ ఆమ్లెట్. ఏం చెప్పిన, వితౌట్ నెయ్యి వితౌట్ ఆమ్లెట్ టేస్ట్ అయితే అంత నిజంగా అంత మరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. విత్ ఆమ్లెట్ తింటేనే ఆ టేస్ట్. ఇంకొకసారి అలవాటు అయితే మళ్ళీ మానలేము. ప్రతిరోజు ఆమ్లెట్ తెచ్చుకోవాల్సి వస్తుంది పప్పు పెట్టినప్పుడు అంతా. సో మీరు కూడా పీజీలో ఎప్పుడైనా పప్పు పెట్టినప్పుడు దాంట్లో ఆమ్లెట్ విత్ నెయ్యి ట్రై చేయండి. 50% అనేది 100% అవుతుంది, నా గ్యారంటీ. సో చూసారు కదా, మార్నింగ్ టిఫిన్ రేటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ కూడా చేద్దాం. సో మనకి పీజీలో పెట్టే 3 మీల్స్ ఎలా ఉంటుందో ఒక కామన్ ఐడియా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇంకా నైట్ ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. సో గైస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం, చాలా బాగుంది. లంచ్ కూడా ఓకే. ఫైనల్గా డిన్నర్ కూడా బాగుంటుంది అనుకుంటున్నా. బికాజ్ చపాతీ అండ్ చోలే భటూరే టైప్ కర్రీ అనమాట. చూసుకోవచ్చు.
సో చపాతీలు అయితే బాగున్నాయి, బట్ కొంచెం ఎందుకో చల్లగా ఉన్నాయి. వేడిగా ఉంటే బాగున్నాను. నా తప్పేళ్ళండి, నేను లేట్కి వెళ్ళాను. కర్రీ బాగుంది, బట్ చపాతీ కొంచెం కర్రీ కంటే లెడ్ అనమాట, కొంచెం తగ్గింది. బ్రేక్ఫాస్ట్, లంచ్ అంటే డిన్నర్ తక్కువే మైనస్, బికాజ్ ఆ తిన్న ఫీల్ రావట్లా. అది కర్రీ ప్రాబ్లమో చపాతీ ప్రాబ్లం అర్థం కావట్లేదు, కానీ కొంచెం డిన్నర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కంటే డిన్నర్ కొంచెం. సో నా ఫైనల్ రేటింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ నెంబర్ 1, బికాస్ దోశ ఉత్తప్పం అండ్ చట్నీ పీక్స్ ఉంది. ఇంకా లంచ్ కూడా మనం కొన్ని బయట నుంచి తెచ్చుకున్నాం కదా, అడిషనల్గా యాడ్ చేసి మనం నెయ్యి వేసి ఆమ్లెట్ వేసుకొని పప్పుతో తిన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉండింది. బట్ ఇది మనం నార్మల్గా ఇక్కడ పీజీలో ఏం పెట్టారో అదే తింటున్నాం. సో దాని ప్రకారం చూసుకుంటే అది వాటికంటే ఇది కొంచెం తక్కువ. సో నా రేటింగ్ ఆర్డర్ వైజ్ ఉంది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ సూపర్, నెక్స్ట్ లంచ్, నెక్స్ట్ డిన్నర్. సో ఇది నా పీజీ రేటింగ్. ఫుడ్ నార్మల్ మ్యాక్సిమం పీజీలో ఇంతకంటే టేస్ట్ దొరకడం కష్టమే, బట్ మాకైతే మంచి టేస్ట్ అవైలబుల్లో ఉంది మా పీజీలో. సో నా ఫైనల్ రేటింగ్ 3 కలిపి 7.5 అవుట్ ఆఫ్ 10 ఇస్తాను, 3 కలిపి రేటింగ్. సో ఇది మా పీజీ ఫుడ్ రివ్యూ అనమాట. మీకు ఇంకా ఇలాంటి ఫుడ్ రివ్యూ వీడియోస్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు దాకా వీడియో మొత్తం చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకి ఎలా అయినా 500 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోవాలి ఫిబ్రవరిలోపు, బికాజ్ ఈసారి యూట్యూబ్ రూల్స్ అనేది పెంచారు కాబట్టి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వ్యూస్ కావాలి. సో ఇక నుంచి ఎక్కువ వీడియోస్ చేద్దాం. మీకు ఏం కావాలో మీరు కామెంట్స్లో చెప్పండి నాకు. సో ఇది మన పీజీ ఫుడ్ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాయ్, సీ యూ ద నెక్స్ట్ వీడియో.